ఓం సాయిరామ్. ఈరోజు షిరిడీలో బాబావారి నివాసం ఉన్న మసీదు ద్వారకామాయి దర్శనం అండి. ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ద్వారకామాయిలో అడుగు పెట్టలేము. అటువంటిది మన ఇంట్లో ఉండి మన సాయినాథుని ద్వారకామాయి దర్శించడం పూర్వ జన్మ సుకృతం. షిరిడీలో సాయిబాబా వారి నివాసం ఉన్న మసీదు ద్వారకామాయి. ప్రస్తుతం ద్వారకామాయి ఫోటో ఉన్న స్థలంలో బాబావారు కాళ్ళు బార జాపుకుని కూర్చునేవారు. అలా కూర్చున్నప్పుడు వారి కాళ్ళు ముందున్న స్తంభం వరకు వచ్చేవటండి. గురుస్థానం నుంచి బాబా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మసీదు శిథిలావస్థలో ఉంది. బాబా ఇక్కడ దునిని ప్రతిష్ఠించారు. ఇటుకలు మట్టి రాలి పడుతూ ఉండేవట. ఇక్కడ బాబావారు స్నానానికి ఉపయోగించే స్నానపు రాయి ఉంటుంది. ఇక్కడ ఉన్న బాబా చిత్రపటానికి చాలా మహత్తు ఉంది. విలేపార్లాకి చెందిన శ్యామరావు ఆర్వి జైకర్ ఈ చిత్రాన్ని గీశాడు. బాబావారి ఆశీస్సులతో ఆ పటాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజలో పెట్టుకుందామనుకుని బాబా వద్దకు ఆ పటం తీసుకువెళ్తే, నేను నిష్క్రమించాక ఈ పటం ద్వారా నేను నా భక్తుల శ్రేయస్సు చూస్తూ ఉంటాను, ఈ ఫోటో ఇక్కడే ఉండని అన్నారంట బాబావారు. అనేక మంది భక్తులు నేటికి తాము తమ నివాసాలకు వెళ్లేందుకు బాబావారి అనుమతి ఇక్కడి నుంచినే పొందుతారు. ఇక్కడి నుంచినే చాలామందికి బాబా నుంచి ఆదేశాలు అందుతూ ఉంటాయి. ఇక్కడ ఒక పక్కన బస్తాలు గోధుమలుంటాయి. బాలాజీ పాటిల్ నివేస్కర్ అనే భక్తుడు తమ పంటను బాబాకు సమర్పించి బాబాకు తనకు తిరిగి ఇచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈయన తరువాత ఆయన కొడుకు కూడా అలాగే చేసేవాడు. అతని స్మృతికి చిహ్నంగా ఓ గోధుమల బస్తాను నేటికి ఇక్కడ ఉంచుతారు. షిరిడీలో 2 తిరగళ్ళు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇక్కడ, మరొకటి సమాధి మందిరంలో. బాబా వీటితో గోధుమలు విసిరేవారట. మసీదులో ఒక పక్కన జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ జ్యోతి ఉన్న స్థానంలో బాబా వారు నీటితో దీపాలు వెలిగించారు. ఇక్కడ గల ఒక కుండలో నీటిని బాబా ఎంతో మందిలో తాగించేవారు. అయినా అందులో నీరు తరిగేది కాదు. ఇప్పటికీ చాలామంది భక్తులు అందులోని నీరు త్రాగుతూ ఉంటారు. ద్వారకామాయి దక్షిణ వైపు 2 పాదాలు ఉన్నాయి. రోజు హారతి అయ్యాక బాబావారు ఇక్కడ కొద్దిసేపు కూర్చునేవారు. దుని నుంచి ఊది తీసి భక్తుల నుదుట పెట్టేవారు. మీకు శుభం జరుగుతుందని ఆశీర్వదించేవారు. 1886లో 3 రోజుల పాటు శరీరాన్ని విడిచిపెట్టి బాబావారు తిరిగి వచ్చిన అద్భుత ఘటన జరిగిన స్థలం ఇదే. అందుకు గుర్తుగా ఇక్కడ తాబేలు బొమ్మను ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తులకు బాబావారు హారతి సమయంలో శ్యామ్ సుందర్ అనే గుర్రాన్ని బాబా అమితంగా ప్రేమించేవారు. దానిని చక్కగా హారతి సమయంలో అలంకరించి ఇక్కడ నిలబెట్టేవారు. భక్తుల కోసం బాబా వంట చేసే సమయంలో ఇక్కడ ఉన్న గుంజకు ఆనుకుని కూర్చునేవారు. తమ గురువుకు గుర్తుగా సాయి ఇక్కడ అగ్నిని ప్రజ్వలింపజేశారు. దీనిని దుని అంటారు. అది నేటికి అఖండంగా వెలుగుతూనే ఉంది. దీనిలోని భస్మాన్ని ఊది అంటారు. ఈ ఊదిని ధరిస్తే అనారోగ్యాలు పోతాయి. ద్వారకామాయి గురుకులం లాంటిది. ఎందరో జ్ఞానశక్తిని ఇక్కడ పొందారు. ఛాయ్ చరిత్ర చదివితే ఇక్కడ బాబా లీలలు ఎన్నో జరిగినట్లు తెలుసుకోవచ్చు. బాబావారి సమాధికి ఒక వారం రోజుల ముందు ఒక పులి కూడా సద్గతి పొందింది. 1969లో దీని విగ్రహాన్ని మసీదులో ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం పక్కనే ఉన్న రాయి మీదనే సాయంత్రం వేళ సాయిబాబా వారు కూర్చునేవారు. ద్వారకమైన దర్శించుకుంటే చాలు దుఃఖాలు పోయి సుఖ సంతోషాలు సొంతమవుతాయన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదండి. మనందరం ద్వారకామాయి దర్శనం చేసుకుందాం. సాయి సన్నిధిలో వీలైనంతసేపు గడుపుదాం. సర్వే జన సుఖినో భవంతు.